దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. 21 దినాల దానియేలు తరహా ఉపవాస ప్రార్థన క్రమంలో భాగంగా ఈ 14వ రోజులోనికి ప్రభువు ప్రవేశపెట్టినందులకు ఆత్మదేవునికి ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 14వ రోజు మనము ప్రార్థించవలసిన అంశం అదేంటంటే, మన దేశ ఆర్థిక పరిస్థితులు, వ్యాపారం ఇవన్నీ కూడా చక్కగా అభివృద్ధి జరగాలని మనం కోరుకోవాలి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఈ విషయాలు చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంతో సత్యం. ఇప్పుడు దేశంలో అనుకోనటువంటి విపత్తులు ఏర్పడినప్పుడు, నిండుగా పంట పండి సస్యశ్యామలంగా పంట పండి అది కరెక్ట్గా రైతు చేతిలోకి వచ్చే సమయానికి వరదలు రావటం, విపరీతమైన వర్షపాతాలు నమోదు కావటం, ఆ పంటంతా కూడా నీట మునిగిపోవటం, కోట్ల స్థాయిలో నష్టం జరగటం, ఇటువంటి వాటి వల్ల, కొన్నిసార్లు భూకంపాల వల్ల, కొన్నిసార్లు యుద్ధాల వల్ల, కొన్నిసార్లు ఈ కరోనా లాంటి తెగుళ్ళ వల్ల ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడూ కూడా చిన్నభిన్నమైపోతూ ఉంటాయి. అంటే మన దేశము ఒకానొకప్పుడు వెనుకబడిన దేశం, ఆ తదుపరి అభివృద్ధి చెందుతున్న దేశం క్రింద ఇప్పటికీ ఉండిపోయింది. చెందిన దేశంగా మారటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన దేశానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ వాటిని మనము సద్వినియోగపరచుకోవట్లేదు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది. ఇంకొకటి ఏంటంటే, మొట్టమొదట మనిషి తన అవసరతలు తీర్చుకోవడానికి సంఘజీవిగా, సమాజ వ్యవస్థలో బతికేటటువంటి మనిషిగా తాను జీవించాలంటే, ఒకప్పుడు ఈ రూపాయి కానీ లేకపోతే నాణ్యాలు కానీ కరెన్సీ కానీ లేని రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యక్తులు, కుటుంబాల అవసరాలు తీర్చబడేవి. కానీ ఇప్పుడు గమనిస్తే అవి బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, ఇత్తడి నాణ్యాలు, రాగి నాణ్యాలు, అక్కడి నుంచి ఇప్పుడు కరెన్సీ, పేపర్ కరెన్సీ, ఇప్పుడు ప్లాస్టిక్ కరెన్సీ, నాన్ టేరబుల్ ప్లాస్టిక్ కరెన్సీ, దాంట్లో స్ట్రిప్స్ ఉండటం, ఎవ్వరు దాన్ని డూప్లికేట్ చేయలేనంత నైపుణ్యంతో సెక్యూర్డ్గా కరెన్సీ తయారు చేస్తున్న రోజుల్లో ఉన్నాం. అమెరికా లాంటి అగ్రదేశాలు, మిగిలినటువంటి అగ్రదేశాలను మనం గమనించినప్పుడు, ఆ దేశాల సరసన నిలువలేనటువంటి పేద దేశాలు ఇంకా అలానే ఉంటూ వస్తున్నాయి. వీటికి ముఖ్యంగా మన దేశంలో కారణం ఏంటయ్యా అని మనం కొద్దిగా ఆలోచించగలిగితే, మన దేశంలో సహజ వనరులు, భూగర్భంలో క్రింద ఎన్నో ఖనిజాలు, బంగారు ఖనిజాలు, బొగ్గు గనులు, ఇంకా ఐరన్ ఓర్, ముడి ఇనుము, ఎన్నో రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్. వాటిని మనము ఉపయోగించుకోవట్లేదు. అది చాలా డ్రాబ్యాక్. అది ఉపయోగించకపోవటం అనే దానికంటే ఇంకొక మాట ఏంటంటే, దుర్వినియోగపరుచుకుంటున్నాం మనం. దానికంటే కూడా ముఖ్యంగా జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ, ఉన్నటువంటి జనాభాలో యవనస్తుల శాతం, యూత్ ఎక్కువ ఉన్నారు, ఇంటలెక్చువల్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు. అటువంటి వారు చదువుకొని ప్రయోజకులై గొప్ప మేధస్సుతో కంపెనీలకు, ఆ కంపెనీ బాసులకు కావలసినంత నైపుణ్యాన్ని ఇవ్వగలిగిన వాళ్ళుగా ఉన్న ఆ హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకోనటువంటి వారు మన దేశం అందుకు వెనకబడుతున్నటువంటిది. ఇంకొకటి ఏంటంటే, విదేశాల నుంచి మన కంపెనీలు వస్తున్నప్పుడు మనము పెట్టుబడులు పెట్టి నిరుద్యోగం తీసివేసి ఉద్యోగత కల్పించడం, ఒకానొకప్పుడు అక్షరాస్యత చాలా బలహీనంగా ఉన్నటువంటి దేశంగా ఉన్నప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నాం. కానీ ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది, ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ పెరిగింది, అందువల్ల ఉద్యోగత కూడా పెరిగింది. అందువల్ల మనం వనరులను చక్కగా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. తర్వాత మనలను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకులు సరైన రీతిలో ఆలోచనలు చేయకుండా
నష్టం కలిగేటట్లుగా ఆలోచనలు చేస్తూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలోనికి వెళ్లకుండా ప్రణాళికలు చేసే విషయంలో కానీ ఈ విషయాల్లో చాలా వెనకబడిపోయి ఉన్నారు. మనము పరిశుద్ధ గ్రంథంలో దీనికి ఆధారభూతంగా ఒక వాక్యం చదువుకుందాం. 107వ సంకీర్తన 24వ వచనం. యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారి ఆకాశమునకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. ఈ వచనాలు మనకేం తెలియచేస్తున్నాయి అంటే, ఒకప్పుడు రోడ్లు లేనప్పుడు, ఆకాశ మార్గాలు లేనప్పుడు, రైలు పట్టాలు ట్రైన్లు లేనప్పుడు కేవలం మనుషులకు నీటి ద్వారా, ఓడల ద్వారా నెలల తరబడి సరుకులు రవాణా చేసుకుంటూ వ్యాపారాలు జరిగేవి, వృత్తులు జరిగేవి. చాలాసార్లు ప్రమాదాలు జరిగి ఓడలు మునిగిపోయేవి. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పొందటం లేదు. అందుకని ఏ పరిస్థితులు మన దేశపు వ్యాపారపు అభివృద్ధి జరగకుండా అడ్డుగా ఉంటున్నాయో అటువంటి పరిస్థితులను మనము ఆలోచించి, మేధావులుగా కూర్చొని ఆలోచించి దేవుని ఆత్మ సహాయంతో అభివృద్ధి ప్రణాళికలు ఎలా తీసుకోవాలి, చేయాలనేది తక్షణం చేయవలసిన చర్యలు అన్నమాట. అంతేకాకుండా ప్రతి ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశపు లేదా ఏ దేశపు ఆర్థిక వ్యవస్థ మీద అయినా సరే అనేక పరిస్థితులు ప్రభావం చూపుతాయి. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సైకిల్ మనం ధ్యానిస్తాం ఎప్పుడు కూడా. అదేంటంటే, మొట్టమొదట ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఆ విపరీతమైన వేడికి రకరకాలైన నీటి వనరులలోంచి నీరు ఆవిరయ్యి మేఘాలుగా ఫామ్ అయినప్పుడు, ఆ మేఘాలు ఏర్పడినప్పుడు ఒకానొక సమయంలో ఋతుపవనాలు వీచినప్పుడు ఆ మేఘాలు కరిగి మరలా వానలు వచ్చి, వరదలు వచ్చి, జలపాతాలు ప్రవహించి, నదులు, చెరువులు, సరస్సులు, సముద్రాలు నీళ్లతో నిండిపోయినప్పుడు మరలా ఎండ, సూర్యరశ్మికి అవన్నీ మరలా ఆవిరవ్వటం. ఇది ఒక సైకిల్, కాలచక్రం, ఋతుచక్రం. అట్లాగే కూడా మొట్టమొదట ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వ ఖజానాలు ఏమి ఉండవు. ప్రజల నుంచి మొట్టమొదట వారు కష్టపడి సంపాదించినప్పుడు అందులోంచి ప్రభుత్వానికి పన్నుగా చెల్లించినప్పుడు, ఆ పన్ను ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు, ప్రభుత్వ ఖజానా నిండినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు అధికారుల సహాయంతో ప్రజలకు సంస్కరణలు చేస్తారు. ఆ సంస్కరణలు అనుభవిస్తున్న ప్రజలు ఇంకొంత మేలు పొంది తిరిగి మరలా పన్ను కట్టడం. ఇది ఒక సైకిల్. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, వ్యాపార సంబంధమైన విషయాలతో బతికేటటువంటి వారు సహవాసాల్లో, సంఘాల్లో కూడా ఉంటారు. అటువంటి వారి వ్యాపారాలు వృద్ధి చెందడానికి దేవుడు తగిన ఆలోచనలు ఇస్తారు. కొన్నిసార్లు దైవజనులు సలహాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, తద్వారా వారు ఆశీర్వదించబడతారు. అదేవిధంగా మనం గమనించవలసింది ఏంటంటే, బార్టర్ సిస్టమ్ ఉన్నప్పుడు, అంటే వస్తు మార్పిడి ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు కలిగేవి. ఎందుకంటే ఒక వస్తువు తక్కువ రేటు ఉంటుంది, మనం ఇచ్చే వస్తువు ఎక్కువ రేటు ఉంటుంది. అందువల్ల మనం నష్టపోతాం. ఒక్కోసారి మనకు అవసరమైన వస్తువు తక్కువ రేటు ఉంటుంది, ఎదటి వారు మనకి ఇచ్చేది ఎక్కువ రేటు ఉంటుంది. అటువంటిప్పుడు ఎదటి వారు నష్టపోతారు. అందువల్ల వస్తు మార్పిడి పద్ధతి కంటే కూడా కరెన్సీ వచ్చినప్పుడు మనుషుల జీవన విధానం చక్కగా తేలిగ్గా అయిపోయింది. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనిషిని దేవుడు సృష్టిస్తే మనిషి బతుకు తెరువు కోసం మనిషి వ్యాపారాన్ని సృష్టించుకొని, ఈ వ్యాపారం ద్వారా తగినటువంటి ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన రీతిలో లాభాలు పొందటం, అది దేవునికి కూడా ఇష్టంగానే ఉంటారు ఆ వ్యక్తులు, వ్యాపారం చేసేవాళ్ళు. కానీ దోపిడీ వ్యవస్థలాగా 5 రూపాయల వస్తువుని 100 రూపాయలు అమ్మటం, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు అక్రమంగా అభివృద్ధి చెందేవారు ఉంటారు. కానీ యథార్థంగా దేవుళ్ళు ఎదిగేటటువంటి వారు చేసే వ్యాపారాలలో దేవునికి ఇష్టమైన రీతిలో నీ ద్వారా, వ్యాపారం ద్వారా లబ్ధి పొందేటటువంటి వారు ఏ నష్టం పోకుండా ఉండాలనేది దేవుని ఇష్టం. అంతేకాకుండా
ఆర్థిక అసమానతలు ఇవన్నీ కూడా ఏర్పడటానికి కారణం ఏంటంటే కుల వ్యవస్థలు, మత విధానాలు. భారతదేశం ఒక లౌకిక రాజ్యం అయి ఉండగా, ప్రజాస్వామిక దేశం అయి ఉండగా, ఇన్ని ప్రజలందరికీ స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉండగా, ఈ మధ్యకాలంలో కొందరు వ్యతిరేకులు సమాజ అభివృద్ధిని కాంక్షించకుండా కేవలం వాళ్ళ ఉద్రేకాలకు మాత్రమే విలువిచ్చేటటువంటి కొందరు వ్యక్తులు, నాయకుల ద్వారా ఆర్థిక అసమానతలు, మత సంబంధమైన ఘర్షణలు, పక్షపాత ధోరణి, కేంద్రం నుంచి కొన్ని రాష్ట్రాలకు మంచి వనరులు రావటం, కొన్ని రాష్ట్రాలకు వనరులు రాకపోవటం, వారికి చెందవలసినటువంటి ఆర్థిక నిధులు విడుదల చేయలేకపోవటం, ఇవన్నీ కూడా చాలా రాష్ట్రము, దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం. ప్రభుత్వ విధానాలు సరిగా ఉండకపోవటం వల్ల, సరిగా ఆలోచించకపోవటం వల్ల, ప్రభుత్వ ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు సలహాలు ఇచ్చే సలహాదారులు స్వార్థపరులుగా, వంచకులుగా, దేశద్రోహులుగా ఉన్నవారు సరైన సలహాలు ఇవ్వరు. వారికి అర్థం కాదు. అందుకని దేవుడిచ్చేటటువంటి సామర్థ్యం విషయానికి వచ్చినప్పుడు ఏ మనిషి కూడా సంపాదించేది దేవుడు తనలో స్థిరముగా కొనసాగిస్తూ వచ్చిన ఆరోగ్యం, మేధస్సు, తను చదివినటువంటి అంశం మీద, సబ్జెక్టు మీద, శాస్త్రం మీద గట్టి పట్టు, అవన్నీ ఉన్నంత కాలము, వాటన్నిటినీ దేవుడు ఆ వ్యక్తిలో ఉంచినంత కాలం ఆ వ్యక్తి సంపాదించుకోగలడు. కానీ దేవుడు వారిలో ఏదైనా ఒక లోపాన్ని మనం చూస్తే, పొరపాటున యాక్సిడెంట్ ద్వారాను, మరేదో పరిస్థితి ద్వారా ఒక వ్యక్తి కనుక ప్రమాదానికి గురైతేనో, ఏదో విపరీతమైన ఆలోచనల వల్ల బీపీలు పెరిగి బ్లడ్ క్లాట్స్ అవ్వటం, బ్రెయిన్ స్ట్రోకులు రావటం జరిగితే, ఆ కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, విప్రో అని, లేకపోతే రకరకాల కంపెనీలు ఉంటాయి. కానీ నీ సామర్థ్యం నువ్వు కోల్పోతే, అనగా నీ మానసిక స్థితి దెబ్బతింటే, నీ శరీరము దెబ్బతింటే, నీ సామర్థ్యాన్ని ఎవ్వరూ ఉపయోగించుకోరు, లెక్క చేయరు. అందుకని ఎప్పుడూ కూడా వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా దేవుడిచ్చినటువంటి ఆ తెలివిని నిలబెట్టుకొని కృతజ్ఞత కలిగిన వారుగా, నేను సంపాదించేదంతా దేవుడు నాలో ఆరోగ్యాన్ని, ఆ ఇంటెలెక్చువాలిటీని, పొటెన్షియాలిటీని కొనసాగించారు కనుక నేను ఈ రోజున స్థిరమైన ఆరోగ్యం కలిగి నేను సంపాదించుకుంటున్నా, నేను ఆలోచన కావాలి. ఇంకొకటి ఏంటంటే గమనించాల్సింది, భూ సంబంధమైన సేవలు ఏమైనా ఉంటే, తల్లి బిడ్డలకు చేసే సేవ, భార్య భర్తకు చేసే సేవ, భర్త భార్యకు చేసే సేవ, స్నేహితుల ద్వారా మనకు అందేటటువంటి సేవలు, ఇవన్నీ విషయాలు గమనించినప్పుడు మనము ఈ లోకంలో ఆ సేవకులకు వెలకట్టలేం, ఆ సేవలకు వెలకట్టలేం. వెలకట్టలేని సేవలు ఉంటాయి. ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో చాలా సిద్ధాంతాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, భూ సంబంధమైనటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, తల్లిదండ్రుల నుంచి బిడ్డలు, అన్నదమ్ములు, వీరందరి మధ్య ఉండేటటువంటి సేవలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు, వీటికి మనం వెలకట్టలేం, డబ్బుతో వాటిని కొనలేం. అందుకని ఎప్పుడూ కూడా మనం గమనించాల్సిందంటే, ఎప్పుడూ కూడా వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక స్థితిగతులు దేశ సంబంధమైన మారాలన్నా మనం గమనించాల్సింది ఏంటంటే, యథార్థంగా మనం ఉండాలి, ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి, నిస్వార్థంగా పరిపాలకులు పాలించాలి, ప్రజల ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోయేటట్టు చూడాలి, దేశంలో ప్రమాదాలు తగ్గేటట్లు చూడాలి, హత్యలు, మానభంగాలు, ఇటువంటి నేరాలు చేసే వారి ప్రవృత్తులు మారున్నట్లుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, ప్రజలు సంపాదించుకునే సామర్థ్యానికి కావలసిన ప్రోత్సాహం ప్రభుత్వం ఇవ్వాలి, కానీ వారిని వేరే వేరే విధానాలతో పనిచేసే విషయంలో బద్ధకస్తులుగా మారేటట్టు చేయకూడదు. ఆ విధానాలు అంత బాగుండాలి. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేశపు ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్నా, లేదంటే వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా మనము దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, దేవుని బిడ్డలుగా మన సహవాసాల్లో వ్యాపారాలు చేసేవారు ఉంటారు, సంఘంలో వ్యాపారాలు చేసేవారు ఉంటారు, కుటుంబంలో ఉంటారు, మన సొసైటీలో ఉంటారు. వీరందరూ వ్యాపారాలు చేస్తూ ఉంటారు.
అయితే సహవాసంలో కూడా వ్యాపారాలు చేసేవారు ఉంటారు. వారందరి వ్యాపారాలు అభివృద్ధి పొందాలని మనం ప్రార్థన చేయాలి. దేశ ఆర్థిక పరిస్థితులు మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, సంపాదించుకునేటటువంటి వ్యక్తులు ఆ సంపాదించుకోవడానికి కావలసిన బలాన్ని దేవుడే ఇస్తారు, సామర్థ్యాన్ని ఇస్తారని మనం చెప్పుకున్నాం. అయితే పొందిన మేలుకు ప్రతిగా నీకు వచ్చిన ఆదాయంలో నమ్మకంగా దేవునికి దశమ భాగాలు ఇచ్చేవారుగా ఉండాలి. కొన్ని సంఘాలు నిజంగా ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అవేంటంటే, దేవునికి దశమ భాగం ఇవ్వటం మొదలెట్టి 2 దశమ భాగాలు 20%, 3 దశమ భాగాలు 30% అలా ఇస్తూ ఈ రోజున నేను ఎంతో ప్రభువునందు అతిశిస్తూ చెప్పగలను ఏంటంటే, విజయవాడలో గౌరవనీయ దైవజనులు గుల్లపల్లి మోజేస్ చౌదరి గారు ఆరంభించిన మరణాత విశ్వాస సమాజ పరిచర్యలలో ఆయన నేర్పినటువంటి సంగతులు ఈ రోజున వారు 90% 9% అంటే 90%, 9 దశమ భాగాలు ఇచ్చి కేవలం ఒక 10%తో వాళ్ళు జీవిస్తున్నారు. అందువల్ల మనము దేవునికి ఇచ్చే విషయంలో, సువార్త పని అభివృద్ధి విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో జీవిత విధానాలు నడిచినప్పుడు వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయి, దీవెనకరంగా ఉంటాయి. అందువల్ల మనందరం కూడా ఈ 14వ రోజు ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు, ప్రభువా, మేము తలపెట్టేటటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెందినట్లు మీరు సహాయం చేయండి అని. మేము నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం, అందువల్ల మా వ్యాపారాలు సరిగా అభివృద్ధి పొందట్లేదు. ఇప్పుడు నేను నమ్మకంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, ఈ అభివృద్ధి మీరిచ్చేందని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటాం. కనుక మాకు కావలసిన అభివృద్ధి ఆలోచనలు, వ్యాపారంను అభివృద్ధి పరచుకునే ఆలోచనలు, ప్రజల మీద ఎక్కువ లాభాలు పొందేయాలనే ఆలోచన కాకుండా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేసేదానికి నా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, యువత ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగమే కావాలి, లేకపోతే కార్పొరేట్ ఉద్యోగమే కావాలి, సాఫ్ట్వేర్ జాబే కావాలి అనేటటువంటి గీతలు గీసుకొని వాటి మీదే ఆధారపడకుండా, నిరుద్యోగ సమస్య ఉందని విపరీతంగా తిరుగుబాట్లు, ఉద్యమాలు చేయకుండా మనం చేయవలసింది ఏంటంటే, మనకు ఉన్నటువంటి పరిధిలో స్వయం ఉపాధి కల్పించుకోవటం చాలా ఉత్తమమైనది. తద్వారా మనం ఎంప్లాయ్మెంట్ పొందటమే కాదు, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఎప్పుడూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం మీద ఆధారపడటం. కొన్నిసార్లు ప్రభుత్వము ఉద్యోగాలకు అవకాశం ఇచ్చి నోటిఫికేషన్స్ వేస్తున్నప్పుడు బద్ధకం కలిగిన వారు నోటిఫికేషన్స్ చూడరు, ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు, తల్లిదండ్రుల మీదో మరెవరి మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడతారు. అటువంటి వారి వల్ల కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూలన పడిపోతుంది. ఉగ్రవాద భావాలను ప్రేమించి కొన్ని వేల మంది నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అభివృద్ధి జరగకపోవటానికి చాలా ఆటంకాలుగా ఉంటూ ఉన్నారు. అందువల్ల మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలి. రాబోయే పాలకులు వివేకయుతంగా దేవుని మీద ఆధారపడి ప్రజలను పాలించేవారు కావాలి. అంతేకాదు, తలపట్టిన వ్యాపారాలు కూడా పెట్టుబడులు పెడుతూ ఉన్న అప్పులు చేసి ఏదో ఒక విధంగా వాటన్నిటిని అభివృద్ధి పరచండి ప్రభువా. నీ బిడ్డలైన వారు ఆశీర్వదించబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, మీ పాదాలకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ 21 రోజుల ఉపవాస ప్రార్థనా క్రమంలో ఈ వ్రత దినాలలో 14వ రోజుల్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి, మేము కూడా ఈ భారతదేశ పౌరులమే అని, భారత అభివృద్ధి, భారతదేశపు వ్యాపారము, ఉద్యోగములు తదితరమైనటువంటి స్థితుల ద్వారా వృద్ధి చెంది వెనుకబడినటువంటి దేశపు జాబితాలో ఉన్న మా దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించమని, అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని చక్కదిద్దమని, క్రైస్తవ యువత క్రమబద్ధమైన జీవన విధానంతో వారిని, వారి కుటుంబమును,
వారి సమాజమును, సంఘమును అభివృద్ధి పథంలో నడిపించినట్లు ప్రతి వారి ప్రయత్నములను దీవించమని, వర్ధిల్ల చేయమని, మెట్టుకు మా రాష్ట్రాలను, మా దేశాన్ని సస్యశ్యామలంగా, సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని, ఉన్నటువంటి ప్రతి అవిధేయతను మీరు నిర్మూలన చేసి చక్కదిద్ది మా దేశమును బాగు చేయండి, మా రాష్ట్రమును బాగు చేయండి. అన్ని విషయాలు మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.